కులగణన ఖాయం, నిధులు కూడా కేటాయించినాం, ఎవరెంత వారించినా చేసి తీరుతాం, అధికారులు అంతా రెడీ చేస్తున్నారు, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు, భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలో ప్రాధాన్యత, బీసీ రిజర్వేషన్లపై క్రిమినల్ పేరుతో బీజేపీ కుట్రలు, కులగణనపై రాహుల్ మాటలు బీజేపీకి నచ్చట్లే అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నారు. ఎవరెంత అరచి వారించిన రాష్ట్రంలో కులగణన చేయడం ఖాయమని అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం రవీంద్ర వార్తల్లో టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి మాజీ ఎంపీ వి హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్ర ఓబీసీ సంఘాల చేత ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మా నాయకుడు రాహుల్ గాంధీ కుల గణన చేసి తీరుతామని పార్లమెంట్ లో చెప్పారని అన్నారు. కుల గణన తర్వాత రాబోయే తరాలలో బలహీన వర్గాలు ఎస్సీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేశారని చెప్పారు. క్యాస్ట్ సెన్సెస్ కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బీసీ కమిషన్ ను నియమించుకుని క్యాస్ట్ సెన్సెస్ కోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారని చెప్పారు. నిధులు కూడా విడుదల చేసినట్లు తెలిపారు. బీసీ కమిషన్ ఏర్పడిన వారం రోజుల్లోనే కుల గణనపై కమిటీ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కమిటీ చేయడం కాదు, పని పూర్తి చేయాలి, అది ఇంపార్టెంట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు, ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తుందని, దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో బీసీల ప్రాధాన్యత ఉండాలన్నారు. బీసీలు విజయం సాధించాలంటే ఐక్యంగా ఉండాలని సూచించారు. తనతో పాటు విహెచ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర నాయకులు వారసత్వ రాజకీయాల నుంచి కాకుండా క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి వచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పోరాటాలు చేస్తేనే రాజకీయంగా ఎదుగుతామన్నారు. ఇక కులగణనపై బీజేపీ కుట్ర చేస్తుంది అంటున్నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్. కులగణనను వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఇదే పార్లమెంట్ లో కులగణనకు తీర్మానం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం బీజేపీకి నచ్చడం లేదని అన్నారు. కాబట్టే రాహుల్ జాతి ఏంటని బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బలహీన వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ అని పార్టీ చెప్పుకొచ్చింది. చూద్దాం నెక్స్ట్. ఇక రాహుల్ వదిలిన బాణాన్ని, సోనియా పంపిన సందేశాన్ని, ఖర్గే సైన్యాన్ని, వారు కోరిన విధంగా ముందుకు పోతా, బీసీల కులగణనపై వెనక్కి తగ్గేది లేదు, కులగణన తర్వాతే లోకల్ ఎలక్షన్స్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది అసలైన ముచ్చట. నువ్వు ఎవరు వదిలిన బాణం, జగన్ వదిలిన బాణమా, కేటీఆర్ వదిలిన బాణమా అని అప్పుడు కాదు, అప్పుడు ఆమె అంటుండే, షర్మిల అంటుండే. ఇప్పుడు నేను ఆయన క్లియర్ చెప్పాను మహేష్ కుమార్ గౌడ్. ఆమె చెప్పుకుంటుంది, అంటే ఆమె పాదయాత్ర చేసినప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటాడు. తాను రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని, సోనియా గాంధీ పంపిన సందేశాన్ని, మల్లికార్జున ఖర్గే సైన్యాన్ని అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తనను ఒక ధ్యేయంతో పీసీసీ అధ్యక్షుడిని చేశారని, వారు కోరిన విధంగా ముందుకు పోతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ గెలిచి రాహుల్ ప్రధాని కావడం పక్కా అని అన్నారు. అకుంఠిత దీక్షతో రాహుల్ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. రేవంత్ రెడ్డి, తాను, పొన్నం ప్రభాకర్ అందరం కలిసి రాహుల్ గాంధీకి ప్రధాని చేయాలని కోరుతా ఉన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,